హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆనపకాయ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఆనపకాయ లోపలిది చాలామంది తీసి పడేస్తూ ఉంటారు. దాంతో వడలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ లోపల తీసుకున్నది ఉండు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం. ఇప్పుడు దీనికి ముందుగా మనం ఆనపకాయ ముక్కల్ని కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఆనపకాయని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ప్లేట్లో వేసుకుని ఇలా మనం సైడ్కి పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత అదే మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్స్ ఇవన్నీ ఒకసారి పేస్ట్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ చేసుకున్నది వేసుకుని దాంట్లోనే మనం ఈ వాటర్ తీసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాం. ఆనపకాయ పేస్ట్ కూడా వేసుకుని దాంట్లోనే కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం బియ్యం పిండి, అలాగే కొద్దిగా శనగపిండి ఇవన్నీ వేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇదే తడితో మనం మిక్స్ చేసుకుందాం. పిండిని ఈ విధంగా తయారు చేసుకున్నాక ఈ మాత్రం చాలు. ఇంకా గట్టిగా కలుపుకుంటే వడలు గట్టిగా వచ్చేస్తాయి. గ్యాస్ వెలిగించుకుని కోల్డ్ ప్రెస్ ఆయిల్ పెట్టుకుని మనం వడలు వేసుకుందాం. నూనె కాగిపోయింది. వడలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వడలు ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా సాంబార్తో తింటే, సాంబార్ అన్నంలో ముంచుకుని తింటే వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయండి. నూనె ఏమాత్రం పీల్చుకోదండి, చాలా బాగుంటాయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం వడలు తీసేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని ఆనపకాయ వడలు రెడీ అయ్యాయండి. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.